శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ త్రయోదశోऽధ్యాయः. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగः. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జునుడు ఇట్ల నేను, ఓ కేశవ, ప్రకృతి అనగా, పురుషుడనగా, క్షేత్రమనగా, క్షేత్రజ్ఞుడనగా, జ్ఞానమనగా ఏమిటో తెలియగోరుచున్నాను అని చెప్పి అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మని. దానికి కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే, 1వ శ్లోకం, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తత్వతః. భగవంతుడు ఇట్ల నేను, కుంతీ కుమార, ఈ శరీరమునకు క్షేత్రమని పేరు. ఈ క్షేత్రమును ఎవడు తెలుసుకొనుచున్నాడో వాడే క్షేత్రజ్ఞుడుని అనుభవేత్తలు చెప్పుదురు. 2వ శ్లోకం, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రక్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్త జ్ఞానం మతం మమ. క్షేత్రములనబడు ఈ శరీరములన్నిటి యందును క్షేత్రజ్ఞుడుగా ఉండువాడను నేనే సుమా. అర్జున, క్షేత్రజ్ఞులను తెలుసుకునేటి జ్ఞానమే నిజమైన జ్ఞానమని నా అభిప్రాయము. ఓ అర్జున, ఈ శరీరము క్షేత్రమనబడుచున్నది. దానిని తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడని క్షేత్రజ్ఞులను ఎరిగిన వారు చెప్పుదురు. క్షేత్రములనగా పొలము, భూమి, సస్యం అభివృద్ధి నొందుటకు, ఫలించుటకు భూమి ఆధారభూతమై ఉన్నది. ఎంతయో సహాయవంతముగా నెట్లుండునో అట్లే జీవుని హృదయాంతరమందలి జ్ఞానబీజము అభివృద్ధి నొంది కాలాంతరమున మోక్షఫలమును సంగుటకై ఈ శరీరము ఆధారభూతముగా ఉండును. ఇది ధర్మబీజమునకు జ్ఞానబీజమునకు క్షేత్రము పగిది వర్తించుచున్నది. కనుకనే దీనిని క్షేత్రము అని చెప్పబడినది. ఈ జడమైన శరీరమును చైతన్యవంతమైన ఒక శక్తి తెలుసుకొనుచున్నది. ఆ ప్రజ్ఞారూపమగు వస్తువునే క్షేత్రజ్ఞుడు అందురు. జడమగు దానిని జడమగుననేది తెలుసుకొనలేదు. ప్రజ్ఞయే దానిని తెలుసుకొనగలదు. ఆ ప్రజ్ఞయే క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు ప్రజ్ఞావంతుడనియు జడస్వరూపుడు కాడనియు స్పష్టపడుచున్నది. 3వ శ్లోకం, క్షేత్రం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రక్షేత్రజ్ఞయో జ్ఞానం యత్త జ్ఞానం మతం మమ. క్షేత్రం యొక్క ఆకార వికారములను, పుట్టు పూర్వోత్తరములను, అట్లే క్షేత్రజ్ఞుని యొక్క స్వరూప స్వభావములను సంక్షేపముగా చెప్పేదను. ఈ శ్లోకమున తత్వమసి మహావాక్యమును ఉపదేశించుచున్నాడు. జీవుడు సాక్షాత్తు శివుడే అను పరమరహస్యమును భగవానుడి చెడ తెలియజేయుచున్నారు. క్షేత్రమునందు, దేహేంద్రియ సంఘాతమునందును, ఉపాధి ఎందును, సాక్షి రూపమున వెలుగొందు ఏ ప్రత్యేగాత్మ జీవాత్మ కలదో అది పరమాత్మ కంటే వేరు కాదనియు రెండును ఒకటే అని స్పష్టం చేయబడినది. 4వ శ్లోకం, తత్క్షేత్రం యచ్చయా దృక్ష యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఆ క్షేత్రమేదియో, ఎటువంటిదో, ఎట్టి వికారములు కలదో, దేని నుండి ఏ రీతిగా ఉత్పన్నమైనదో, ఆ క్షేత్రజ్ఞుడు ఎవ్వడో, ఎట్టి ప్రభావము కలవాడో ఆ విషయములన్నిటినీ సంక్షేపముగా నా వలన వినుము. భగవానుడు తాను చెప్పబోవు వాక్యములన్నిటి యొక్క సారమును ఇచ్చట ప్రారంభముననే సూచించిరి. క్షేత్రమును వికారవంతముగాను క్షేత్రజ్ఞు ప్రభావశీలునిగాను వర్ణించిరి. వాస్తవముగా దేహాది రూపమగు ఉపాధి
పెక్కు వికారములతో కూడి నశ్వరమైనదియు ఆత్మ శాశ్వతమై అమిత ప్రభావవంతమై వెలియుచున్నది అగును. 5వ శ్లోకం. ఋషి విద్బహుదా గీతం ఛందోభిర్విదై పృథక్ బ్రహ్మసూత్రం పదై చైవ హేతుమద్భిర్వినిశ్చితై. ఋషులనగా ఇంద్రియములను జయించిన వారు, ఆత్మ సాక్షాత్కారం నొందిన మహనీయులు. అట్టివారు దేనినైనా చెప్పినచో దానిలో ఎంతయో సారము, మహిమ, గొప్పతనము తప్పక ఉండి ఉండును. అట్టి ఋషులు ఒకసారి కాదు, అనేక సార్లు, బహుదా అంటే పలు విధములుగా అజ్ఞానము గురించి చెప్పిరని, దానికి ఎంతో ఆదికృత కలదని స్పష్టమవుతున్నది. వ్యాసాది మహర్షులు పలికిన బ్రహ్మసూత్రాది వాక్యములు సామాన్యములు కావు. హేతువాదం యొక్క పరీక్షకు నిలుచున్నవి, పరమ సత్యములని భావము. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పుబోవు ఈ క్షేత్రజ్ఞ విభాగ జ్ఞానము ఎంత గొప్పదో, దానిపై జనులకెంతటి విశ్వాసం ఉండవలెనో పై భగవద్వాక్యము వలన స్పష్టమవుతున్నది. ఓం తత్సత్. ఇది 5 శ్లోకాలు చెప్పాను క్షేత్రజ్ఞ విభాగ యోగంలో. రేపు మళ్ళా 6, 7, 8, 9, 10 వరకు చెప్తాను ప్రతిరోజు. నా వీడియో నచ్చితే మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ధన్యవాదములు.